ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం. గన్నవరం నియోజకవర్గంలో రావర్పాడు గ్రామంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అట్లాగే రావర్పాడు గ్రామంలో ప్రతి సందర్భంలో జనసేన పార్టీని కానీ జనసేన పార్టీలో ఉన్న సందర్భాల్ని గ్రామంలో కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ సామినేని ఉదయభాను గారి కార్యాలయంలో మేము భాను గారితో జరిగిన పరిణామాల గురించి వివరించి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో కూర్చొని ఉన్నాం. విషయం ఏంటంటే, రావర్పాడు గ్రామంలో గత నూతన సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీగా ఉన్న గంటా రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన్ని మేము మండల పార్టీ అధ్యక్షుడిగా రూరల్ మండలంలో ప్రతి ఒక్కరు కూడా భాను గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినప్పుడు మేమందరం కూడా ఆయన ఆహ్వానించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో అనేక కార్యక్రమాలు గంటా రామ్మోహన్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ మా జనసేన యొక్క పార్టీ అంతరంగా ప్రతి సందర్భంలో మేము కలుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాము. కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీని పలచనపరచాలి అనే సందర్భంలో రావర్పాడు గ్రామంలో మరి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు గంటా రామ్మోహన్ రావు గారు పార్టీలో రావడం భాను గారికి చాలా బాధాకరంగా ఉందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా కుటుంబంలోకి వచ్చిన వ్యక్తికి మేము అన్ని విషయాల్లో అండదండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము జనసేనలో ముందు నడిపించాము. అట్లాగే రావర్పాడు గ్రామంలో టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ జనసేన కానీ అన్ని కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవుతూ ప్రతి కార్యక్రమంలో ముందు నడిపిస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు మా పార్టీ యొక్క విధానాన్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు. అటువంటి ఎవరైతే ఉన్నారో మేము నిర్మాణంగా ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున ఆహ్వానితులుగా వచ్చిన గంటా రామ్మోహన్ రావు గారు సపోర్టుగా మేము మా మండలంలో కానీ అదేవిధంగా రావర్పాడు గ్రామంలో కానీ ఆయనకు సపోర్టుగా ఉంటూ రానున్న కాలంలో కూడా ఆయన గంటా రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీని మరింత బలోపేత దిశగా మా వంతు సహకారం మేము మా కుటుంబ సభ్యులైన జనసేన ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తూ భాను గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్లే దిశగా పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు పొదిలి దుర్గారావు, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిని.